అండి గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను మునక్కాయ, మామిడికాయ, వంకాయ అన్నీ వేసి పులుసు చేస్తున్నాను. అంటే పులుసు అంటే చింతపండు ఏం వాడినండి, టమోటాలను జస్ట్. సో కొంచెం బాగా దీంతోనే ముద్ద కూరలాగా చేసేస్తాను. సో చూడండి, మునక్కాయ కొంచెం లేత, కొంచెం నార్మల్ సైజు అలా అయితే తీసుకున్నాను. సో ఇప్పుడైతే ముందుగా నేను ఒక చిన్న మీడియం సైజు రవ్వ పెట్టుకున్నాను, కడాయి పెట్టేసుకుని. సో ఆయిల్ అనేది ఒక 3 to 4 స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేస్తాను. సో ఈ కాయలు హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర అనేది యాడ్ చేస్తాను. సో ఇవి చిట్టపట్లు అన్నాక మనం ఫస్ట్ ఆనియన్, టమాటా వేసి బాగా మగ్గించుకుంటాము. సో ఇప్పుడైతే ఆనియన్, టమాటా అనేది వేసి నేను బాగా మగ్గించుకుంటాను. కొంచెం 5 minutes ముందు వేసి బాగా మగ్గాక నేను రెండు వేసేసి ఉప్పు, పసుపు, కారం వేసేసి బాగా లో ఫ్లేమ్లోనే మగ్గించేసుకోవచ్చు. కొంచెం మూత పెట్టేద్దాం. సో యాక్చువల్గా అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం 5 నిమిషాల ముందు వేసాను. సో ఇప్పుడు టమాటాలు, మామిడికాయ, మునక్కాయ అన్నీ అనేది వేసేసి మనం బాగా ఉప్పు, పసుపు, కారం వేసి బాగా లో ఫ్లేమ్లోనే కుక్ అవుతాము. సో ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం అనేది యాడ్ చేస్తున్నాను. నేను కల్లుప్పు యాడ్ చేస్తాను. సో చూసారా, చెప్పాలంటే మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సో ఉప్పు, పసుపు, ఫైనల్గా కారం అయితే ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇదంతా మనం గుంట తీసి బాగా అంతా మిక్స్ చేసేట్టు సో ఈ విధంగా అయితే కలిపేస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం దానికి ఒక టీ గ్లాస్, 1.5 టీ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసి మనం మూత చేసి లో ఫ్లేమ్లోనే కుక్ అవుతాము. అవన్నీ బాగా ఉడిపోయేంత వరకు, బాగా లో ఫ్లేమ్లో ఉడితే కొంచెం బాగుంటుంది. సో అందుకని నేనైతే లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తాను. సో ఇప్పుడైతే వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. సో 1.5 టీ గ్లాస్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. సో లేదు మీకు కొంచెం పలుసగా కావాలని చేసుకోవచ్చు. నాకైతే సరిపోతుందనే ఉద్దేశంతో ఈ కన్సిస్టెన్సీలో చేశాను. సో ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టేస్తాను. సో ఇలా బాగా మనం 15 to 20 minutes వరకు బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా అయితే లో ఫ్లేమ్లోనే మనం కుక్ అవుతుంది, ఆవిరి తగులుతుంది. సో చూసారా, ఇంకా అయితే కుక్ అవ్వలేదు. సో ఇంకా బాగా కుక్ అవనిద్దాము. సో నేనైతే మామిడికాయకి అంతా పీల్ తీసేసి సన్నగా వేసేసుకున్నాను. సో చూసారా ఎంత బాగుందో. సో ఇలాగే బాగా మనం ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకున్నాము. మీకు ఏమైనా ఉప్పు, కారం తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. సో అందుకని నేనైతే యాడ్ చేయడం లేదు. చూసారు కదా, బాగా కుక్ అయిపోయింది మొత్తం కర్రీ అంతా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.